దేవుళ్ళు దేవతల కాలంలో ఇంద్రుడి ఆగ్రహానికి గురైన బృందావనం ప్రజలు ఇంద్రుడు ఆనాడు కుండపోత వర్షాన్ని కురిపిస్తుంటే ఆ కుండపోత వర్షం నుంచి ప్రజలని కాపాడడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో పైకి లేపి ప్రజలని గోవులని కాపాడినట్టు ఈనాడు ప్రకృతి ఆగ్రహానికి గురయ్యి వరదలు విలయతాండవం చేస్తున్న విజయవాడలోని కృష్ణలంక ప్రజలని రిటైనింగ్ వాల్ కాపాడిన రిటైనింగ్ వాల్ సాక్షాత్తు గోవర్ధనగిరి పర్వతమే అయింది. ఆ రిటైనింగ్ వాల్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక ప్రజలకి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అయ్యాడు. ఆనాడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఉండకపోతే బృందావనం ప్రజలు ప్రాణాలు విడిచేవారు. ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిటైనింగ్ వాల్ కట్టి ఉంచకపోతే కృష్ణలంకలోని 2-3 లక్షల మంది ప్రజలు ప్రాణాలు విడిచేవారు. అలాగే మనం చూసుకుంటే విజయవాడలో ఎంత విషాదాలు చోటు చేసుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అందరినీ ఆదుకోలేకపోయింది. అలాంటిది ఈ రిటైనింగ్ వాలే లేకపోతే కృష్ణలంక ప్రజలే వాళ్ళ ఇల్లులే మునిగిపోయి ఉంటే ప్రభుత్వం ఇంకా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చేదో. ఇప్పటికే ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, మాకు ఎటువంటి సహాయం అందలేదు, వస్తున్నారు పోతున్నారు అనేసి. అలాంటిది రిటైనింగ్ వాలే లేకుండా ఉంటే ఇంకా మనం ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మన మనసు అనేది తట్టుకోలేదు అలాంటి సన్నివేశాన్ని ఊహించుకుంటే. అలాంటి గోవర్ధనగిరి పర్వతం లాంటి ఒక గోడ కట్టించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణలంక ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు. వారే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద నుంచోబెట్టి అయ్యా నువ్వే మా శ్రీకృష్ణ భగవానుడివి అనేలాగా కృతజ్ఞత తెలిపారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు ప్రజలకి ఏదైతే ఆపద రాబోతుందో దాన్ని ముందే పసిగట్టి దానికి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికని అమలు చేస్తాడు. అలా అమలు చేసిందే ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కొన్ని లక్షల మంది విజయవాడలోని కృష్ణలంకలోని కొన్ని లక్షల మంది ప్రజలు ఈనాడు వరదల దాటి నుంచి తప్పించుకున్నారు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగే ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఆ కృష్ణలంక ప్రజలకి. నిజంగా జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.